వెల్కమ్ టు ఐబీటీవీ. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు బయోచార్ తయారీపై స్వయంగా ప్రయోగం నిర్వహించారు. తక్కువ ఆక్సిజన్లో మొక్కల భాగాలు కాల్చి తయారు చేసిన ఈ బయోచార్ నేల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నీటి నిల్వ సామర్థ్యం పెరిగి ఎరువుల అవసరం తగ్గుతుంది. గ్రామాల్లో మిగిలే పంట, చెట్ల భాగాలను వినియోగించి చిన్న బయోచార్ యూనిట్లు ఏర్పాటు చేస్తే రైతులకు ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే ఈ బయోచార్ విధానం ప్రకృతి వ్యవసాయానికి శాస్త్రీయ ఆధారంగా నిలుస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ నమూనా రాష్ట్ర వ్యాప్తంగా ఆదర్శంగా మారే అవకాశం ఉంది. కింది నుంచి వచ్చిన తర్వాత చుట్టూ కూడా మండుతుంది కాబట్టి ఆ పొగ ఏదైతే ఉందో కాలిపోవాలి. దెన్ అది గ్యాస్ వచ్చేసి టెంపరేచర్ వల్ల మొత్తం కాలిపోయి పైనుంచి పొగ రాకుండా మండాలి. దట్ ఈస్ అవర్ ఎయిమ్. సో ఇప్పుడు మనం ఏం చూడాలంటే ఈ ఎవరైనా కాంక్రీట్ ఇట్లాంటివి కవర్స్ తయారు చేస్తారు, వాళ్ళతో మాట్లాడి ఒకసారి దానికి ఒక చిన్న మూత తయారు చేయాలి. సో దాంతో అది ప్యాక్ అయిపోతుంది. దెన్ దీనికి ఇంకా కొంచెం ఛాంబర్ రేస్ చేసి పెద్ద మూత విత్ వన్ హోల్, ఒక సింగిల్ హోల్తో మనం తయారు చేస్తాం. దెన్ నెక్స్ట్ ఏమవుతుందంటే దానికి మెటల్ పైప్ కావాలి. సో మెటల్ పైప్ పెట్టి మనము దాని చుట్టూ ఇది సిమెంట్, ఎర్ర మట్టి, సిమెంట్ కూడా అవసరం లేదు, జస్ట్ 2 రాళ్ళు పెట్టుకుంటాం. రాళ్ళు పెట్టి పైప్ నిలబడే విధంగా చేసి దానిపైన ఎర్ర మట్టి మెత్తగా చేసి దాంట్లో పెడతాం. 2 గంటలకి 2 గంటలు అంటే ఉద్దేశం ఏముందో నేను చెప్తాను. ఇది దీనికి రిటార్ట్ అంటారు కెమిస్ట్రీ లేదా అమెరికన్ భాషలో. సో మనం ఏం చేస్తున్నామంటే లోపల కార్బన్ ఉంది కదా, అండ్ దాంట్లో ఉన్న గ్యాసెస్ ఇప్పుడు పైన మన మూత వేస్తారు, జాగా లేకుండా అయిపోయింది గ్యాస్కి. సో గ్యాస్ ఎక్కడి నుంచి రావాలి? కింద రంధ్రాల నుంచి. సో మీరు చూశారు కదా, మీరు మూత వేయగానే జోరుగా మంట వచ్చింది, ఎందుకంటే ఆ గ్యాస్ అంతా కింద నుంచి వస్తుంది. తర్వాత మనం ఏం చేసాం, దానికి ఆ గ్యాస్ పొగలాగా పోవద్దు, మండాలి కాబట్టి మనం ఇంకా అగ్గి పెట్టాము చుట్టూ. సో ఇంకా దీంతో మనకి ఇంకొక ఐడియా ఇప్పుడు వచ్చింది. సో మనం ఏం చేయాలంటే రైతులకి చెప్పేటప్పుడు గణేష్ ఏం చేస్తామంటే మనము కొంత గుంత తవ్వేసి డ్రమ్ కొంచెం లోపలికి వేస్తాం, ఎందుకంటే డ్రమ్కి కొంచెం ఎక్కువ అయిన వల్ల మూత పడలేదు. సో డ్రమ్ కింద పెట్టి ఈ మూత కూడా స్పెషల్ డిజైన్ ఒకే రంధ్రంతో చేపెట్టాం. ఆ ఒకే రంధ్రం మీద చిన్నిలాగా తయారు చేసుకుంటే బరాబర్గా పొగ పైకి పోతుంది. సో అది పర్ఫెక్ట్ డిజైన్. ఇప్పుడు ఏముంది, ఎక్కువ ఉన్న వల్ల ఆ పొగ అటు నుంచి మొత్తం పోతుంది, సైడ్ నుంచి కూడా పోతుంది. సో అక్కడ ఉన్న ఈ శాస్త్రవేత్తలు ఏ విధంగా చేస్తున్నారు అది మనము బరాబర్ జుగాడ్ కాపీ చేసినట్టు అవుతుంది. సో ఈరోజు అవుతుందా కాదా, అసలు ఎట్లా అవుతుంది, ఒక సక్సెస్ మనకి వచ్చింది అనుకోండి, దాన్ని మనం దానికి ఇంకా పర్ఫెక్ట్ చేసి ముందుకు వెళ్ళొచ్చు. సో దీంతో ఏం పని ఉందంటే ఇప్పుడు ఈ సర్కార్ తుమ్మ ఏం పనికి వస్తుంది అది, లేదా మనం ఆకులు ఈ మొత్తం జమ చేస్తున్నాం కదా, అవి కాల్చేస్తాం ఉట్టిగా, ఇక్కడ కూడా కాల్చేస్తారు కదా. ఇది మన కిలోకి 20 రూపాయలు 30 రూపాయలకి అమ్ముతారు. ఏదైతే తయారవుతుంది కదా ఇది రైతులకి 30 రూపాయల్లో అమ్ముతున్నారు ఆన్లైన్లో. ఇది ఉట్టిగా మనం తయారు చేయవచ్చు. ఇట్లాంటివి ఏం ఖర్చు అయింది దీంట్లో? ఏం లేదు. అదే మనకి కావాలి. సో చూద్దాం. ఓకే, సో ఒక 2 గంటల తర్వాత చూద్దాం ఏమైనా. దీనికి ఏం ఇంకా చూడాల్సిన అవసరం లేదు. ఇది కొన్ని కర్రలు సైడ్ నుంచి కూడా ఇది మొత్తం వేసేయండి, అది కాల్తుంది. ఆకులు చాలు, ఇంకా అంటే సైడ్ నుంచి కర్రలు వేసేయండి. చాలు చాలు. ఓకే, మిగతావి చూద్దాం. మధ్యలో వర్షం రాకపోతే